అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా ఏం చేయాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ సర్కార్ ఉందని మెదక్ ఎంపీ రఘునందరావు అన్నారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో పండిత్ దీనదయాళ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇక ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి రఘునందరావు నివాళులర్పించారు. 10 ఏళ్లు దోచుకున్న సొమ్ముతో కొందరు ఆగడం లేదని మీడియాను మేనేజ్ చేసి నోటికి వచ్చింది మాట్లాడుతున్నారని విమర్శించారు. 1,00,000 కోట్లు ఆ కుటుంబం నుంచి కక్కించి పేద ప్రజలకు అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేడు డబ్బులు లేవని, పథకాలు లేవని కాంగ్రెస్ చేరిందని ఎంపీ విమర్శించారు. వర్షాలు బాగా కురిసి రైతులు ఒక దశలో వర్షం ఆగిపోతే బాగుంటుండే అనేటువంటి పరిస్థితిని కల్పిస్తా ఉంది. ప్రకృతి పర్యావరణం కూడా కొంచెం ప్రకోపిస్తా ఉంది. మనుషుల ప్రవర్తన మారాలని ఆ తల్లి వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని ఈ సందర్భంగా ఆ తల్లిని ప్రార్థిస్తా ఉన్నాను. 10 ఏళ్ళు దోసుకున్న సొమ్ముతోటి వాళ్ళు ఆగుతలేరు. టీవీలు, పేపర్లు, ఛానళ్లు, యూట్యూబ్ ఛానల్ మేనేజ్ చేసి రోజు ఫ్రంట్ పేజీలో కనబడడం కోసం నోట్కి వస్తే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 20 నెలల వీళ్ళ పాలన తర్వాత వీళ్ళకి ఏం చేయాలో అర్థం కానటువంటి కన్ఫ్యూజన్ స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. దురదృష్టం ఏంటంటే 10 ఏళ్ల వాళ్ళ పాలనలో జరిగినటువంటి అసమర్థతను, అవినీతిని, కుటుంబ పాలనని ఎండగడతామని 1,00,000 కోట్లు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి కక్కించి పేద ప్రజలకి ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళీ పైసలు లేవు, పథకాలు లేవు, రోడ్లు లేవు అనేటువంటి దుస్థితికి వచ్చింది. రాష్ట్రంలో కానీ దేశంలో ఏం కోల్పోయినా జాతీయ రహదారులు తప్ప మిగతా ఏ ఒక్క